తెలంగాణ అవతరణ దినోత్సవం దగ్గరకు వస్తుంది. అందరికీ పని ఎక్కువైతుంది. కానీ మా మంగ్లీ అయితే అసలు ఏ పని చేస్తలేదు. పొద్దున పోతుంది, ఓ ఇద్దరు లీడర్లకు సెటైర్లు వేసుకొని నిమ్మలంగా వస్తుంది. అరే తెలంగాణ పండుగ దగ్గరకు వస్తుంది, ఏమన్నా వార్తలు పట్టుకురమ్మంటే ఇదివారి దాకా పత్తానే లేదు. ఇయ్యాలనైతే నేను అస్సలు వదలా. మంగ్లీ ఏడుకో స్పీడ్గా నడుచుకుంటూ పోతుంది. ఏ మంగ్లీ, నిన్నే పిలుస్తుంటే వినబడతలేదా? రాములా నువ్వా? ఏంది చెప్పు, అర్జెంట్ పని ఉంది, నేను పోవాలి. నేను కాకుండా నేను పిలిచేటోళ్ళు ఇంకా ఆ కేసీఆర్ సారేమో అనుకున్నా. ఏంది కేసీఆర్ సార్ అనుకున్నావా? అంటే చెవులేమైనా మందమైనయా నీకు? కేసీఆర్ సార్ మెచ్చుకున్నట్టు నాకు రాత్రి కల వచ్చింది తెలుసా? ఏంది కేసీఆర్ సార్ నిన్ను మెచ్చుకుండా? అది కూడా కలలా. ఇంతకు నువ్వేం పని చేసినావని మెచ్చుకున్నాడు? కష్టపడి తెలంగాణ రాజముద్ర గీసి ఆయన చూపించిన, అందుకే ఆయన మెచ్చుకున్నాడు నన్ను. నువ్వు తెలంగాణ లోగో అది కళ కాబట్టి సరిపోయింది. ఏది ఇంతకు నువ్వు గీసినగా రాజముద్ర ఒక్క పారి చూపి. లే నథింగ్ డూయింగ్. కేసీఆర్ సార్కే ఫస్ట్ చూపిస్తా, అప్పటిదాకా ఎవ్వరికి చూపియా. నేను ఎవ్వరికి చెప్పతి మంగ్లీ, నా ఒక్కదానికే కదా చూపి. సరే రామ్లా, మళ్ళీ ఎవరికి చెప్పద్దు సరేనా? చెప్పినా కదా ఎవ్వరికి చెప్పా, సరేనా? మళ్ళా చెప్తున్నా, ఎవ్వరికి చెప్పద్దు సరేనా? ఇగో చూడు. అమ్మ మంగ్లీ, అబ్బా సూపర్ గీసిన మంగ్లీ, సూపర్ అసలు. థ్యాంక్ యూ రామ్లా, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా ఉందా రామ్లా? కేసీఆర్ సార్ మెచ్చుకొని నాకు ప్రైజ్ ఇస్తాడా? ఇస్తాడు. చింతబారుగా పట్టుకొని ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడే కాదు, పోలీసులతోని కూడా ఇప్పిస్తాడు. పో. ఏంది రామ్లా గట్లంటావు? మరి లేకపోతే ఏంది, గా రాజముద్ర నువ్వు గీసిందా? నిజం చెప్పు. అయ్యా గుర్తుపట్టేసిందా ఏంది? నేను బ్లాక్ అండ్ వైట్ లో తీసుకోబోతున్నా, గుర్తుపట్టిందా? నేనే గీసిన రామ్లా. ఏయ్ నేనంటే ఊకున్నా గాని నువ్వు ఇట్లనే కేసీఆర్ సార్ తానికి తీసుకుపోయినావనుకో నీ పని చెప్తాడు. ఎందుకు రామ్లా? ఎందుకంటే గది గీసింది నువ్వు కాదు, లక్ష్మణ్ అన్న గీసిండు. గదే మన ఏలే లక్ష్మణ్ అన్న గీసిండు. గాయనెవలు? నీ అంత కాదు గాని గాయన కూడా మంచి ఆర్టిస్టే. గాయన మొన్ననే కేసీఆర్ సార్కు నువ్వు పట్టుకున్న బొమ్మనే గీసి చూపిస్తే సారు ఓకే చేసిండు. గట్లనా? అయినా ఒకటే పారి ఒకటే ఆలోచన చాలా మందికి వస్తుందన్నమాట. నిజమే చూడు. ఎందుకు అట్లా అనిపిస్తుంది నీకు? ఎందుకంటే ఇప్పుడు నువ్వే చూడు, నాకు వచ్చిన ఆలోచన గాయనకు కూడా వచ్చిందంటే ఈ చిత్రం అనిపిస్తలేదా? సాల్తీ నోర్ముయిగా నువ్వు నీ అబద్ధాలు. ఏయాడి ఈ తిక్కాళీస్ గుర్తు పట్టించుకతో వాళ్ళు ఎట్లయినా గుర్తుపట్టేస్తారు. అంటే రామ్లా అది కలర్లున్న లోగోను బ్లాక్ అండ్ వైట్ లో జెరాక్స్ తీసుకొని పట్టుకోపోతే ఎవరు గుర్తుపట్టరు అనుకుంటున్నావా? నువ్వు ఎట్లా చెప్పినావు రామ్లా? ఇగో నా దగ్గర ఉంది చూడు, ఇది కలర్ది, నీ దగ్గర ఉంది బ్లాక్ అండ్ వైట్ది. అవునా?